హల్లెలూయా. దేవునికి తెలియజేయండి. దేవుడు ఆలకిస్తూ ఉన్నాడు. ఆయన దేవుడు నీ మనవి వింటున్నాడు. ఆయన నా ప్రియమైన సహోదరు, ఎవరు వినరు అనుకుంటున్నారేమో, నీవు నేను ఆరాధించే దేవుడు వింటున్నాడు. ఆయన హల్లెలూయా. ఆయన వింటున్నాడు. ఆయన చూస్తున్నాడు. ఆయన సంవత్సరాన్ని మొదలుకొని సంవత్సరాంతం వరకు ఆయన కన్ను దృష్టి నీ మీదే ఉంచి ఉన్నాడు. ఆయన యోబు గ్రంథం ఉంటుంది వాక్యం అండి, నాకు ఎప్పుడైనా నాకు గుర్తులేదు కానీ ఆయన దృష్టి నరుల మార్గముల మీద ఉంచబడి ఉన్నదంటారు. యోబు గ్రంథంలో 36 ఆయన దృష్టి మృగాల మీద లేదు. ఆయన దృష్టి దేని మీద లేదు కానీ ఆయన దృష్టి అంతా నరుల మార్గముల మీదే ఉన్నదంట. అంటే మన మార్గాలు సరైనటువంటి మార్గాలు నడుస్తలేదు, మనం నడుస్తలేదు కనుక దేవుని దృష్టి ఎప్పుడు కూడా సంవత్సరాది మొదలు సంవత్సరాంతం వరకు కూడా ఆయన కనులు నీ మీదే ఉంటున్నాయి. నా ప్రియమైన సహోదరులారా గమనించండి. దేవుని యొక్క వాక్యం చేస్తుంది. ఎవరికి తెలియజేయమంటుందండి? దేవునికి తెలిసేది. మీకున్న ఏ సమస్య అయినా, ఏ ఇబ్బంది అయినా, ఏ బలహీనత అయినా నా ప్రభువునికి తెలియజేయాలి. హల్లెలూయా. నేను ఎవరికి చెప్పినా, బిడ్డలకు చెప్పినా, ఏదైనా సహోదరులకు చెప్పినా ఇదే చెప్తాను, దేవునికి తెలియజేయదు. నాకు దేవునికి తెలియజేయదు, దేవుడు ఆలకిస్తాడు. ఇంకేమన్నా చూడండి, అప్పుడు సమస్త జ్ఞానమునకు అప్పుడంటే ఎప్పుడంటే నువ్వు ఎప్పుడైతే దేవునికి తెలియజేస్తావో, నీకున్న సమస్య కొరకు, నీకున్న బలహీనత కొరకు, నీకున్నటువంటి ప్రతి ఆర్థికమైన సమస్యల కొరకు నువ్వు దేవునికి ఎప్పుడైతే తెలియజేస్తావో అప్పుడంట సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన, మన యేసయ్య ద్వారాగా యేసుక్రీస్తు వలన మీ హృదయములకు, మీ తలంపులకు, మీ హృదయములకు, మీ తలంపులకు కావలిగా ఉంటదంట. హల్లెలూయా. కావలిగా ఉంటది. ఈ 2024 సంవత్సరం అంతా కూడా నాకు కావలి ఉన్నటువంటి దేవుడు, నా తలంపులకు కావలిగా ఉన్నాడు, నా హృదయానికి కావలిగా ఉన్నాడు దేవుడు. గమనించిన ఈ విధంగా చెప్పినట్టు ఆయన చేసినటువంటి కార్యాలు ఏమని కూడా వివరించలేము నా ప్రియమైన. అందుకని మనకి ఏం కాలం చేస్తున్నాడంటే ఆయన చూడండి, ఎజికేల్ గ్రంథంలో ఒక మాట ఉంటుంది చూడండి. ఎజికేల్ గ్రంథంలో ఒక మాట ఉంటుంది చూడండి, 36 నూతన హృదయం మీకు ఇచ్చేదను. చూడండి, మీ హృదయాలకు కావలి ఉంచుకుంటున్నాడు ఎవరు? యేసుక్రీస్తు వల్ల కలుగుతుందని మీ హృదయంలోకి, మీ తలంపులకు నూతన హృదయం మీకు ఇచ్చేదను, నూతన స్వభావము అనుగ్రహిస్తాడు. ఈ నూతన స్వభావం అంటే ఎటువంటిదంటే, ఇప్పుడు ఈ సంవత్సరం అంతా ఎలా ఉన్నామో, నేను ఎలా ఉన్నానో నాకు తెలుసు, మీరు ఎలా ఉన్నారో మీకు తెలుసు. ఇప్పుడు మీరు ఎలా ఉన్నారో నాకు తెలియదు కదా, నేను ఎలా ఉన్నానో మీకు తెలియదు కదా. కానీ నీవు నేను ఎలా ఉన్నామో నా దేవునికి తెలుసు. హల్లెలూయా. ఆయనకి తెలుసు నువ్వే నడవాడి నడిచావో, నేనే నడవాడి నడిచాను ఆయనకి తెలుసు కనుక అంటున్నాడు. ఏమన్నారంటే నూతన హృదయం నీకు ఇచ్చేదను, కలగజేసేదను, నా ఆత్మను మీ నుంచి చూడండి, ఆత్మను మన ఉంచుతాడు అంటుంది. ఈ స్వభావము ఎలా ఉంటుందంటే, ఇప్పుడు దేవుని దయచేసినటువంటి స్వభావం ఎలా ఉంటుందని ఒకసారి ఆలోచించండి. స్వభావం అంటే మీకు చెప్తాను. స్వభావం అంటే చూడండి, కాకి స్వభావం తెలుసు కదా మీకు. కాకి తెలుసు కదా. కాకి ఎలా ఉంటుంది? నల్లగా ఉంటుంది. అది రంగు మార్చుకుంటుందా, స్వభావం మార్చుకుంటుందా? ఎప్పుడు మార్చుకుంది అయ్యా? ఎప్పుడు మార్చుకుంది? కాకి ఎవరికైనా అన్నం నడుపుతుంది, చేతులు లాక్కుని వెళ్ళిపో తినేది, అవునా కదా? మరి అది కాకి అనుదినం కూడా పట్టుకొచ్చిందంటే కారణం ఏంటంటే తన స్వభావం మార్చుకుంది. హల్లెలూయా. ఎప్పుడు మార్చుకుంటుంది చెప్పాలి? ఎప్పుడు మార్చుకుంది?
మనిషి చెప్పినప్పుడు కాదు, దేవుని చెప్పినప్పుడు. హల్లెలూయా. మనిషి చెప్పాడండి, నోవాహు గారు చెప్పారు. కాకి వెళ్ళి నీళ్ళు తగ్గినాయో లేదో చూసి రమ్మన్నాడు నోవాహు. విన్నదా చెప్పండి, విన్నదా? వెళ్ళింది, చూసి మళ్ళీ తిరిగి వెళ్ళిందా? దొరికినట్టుగా తింటుంది, దొరికినట్టుగా తిని ఆ కాళ్ళు కూడా ఊడరాగా దాని ఫలానా నా సేవకుడు కేరుతు వాగు దగ్గర ఉన్నాడు. హల్లెలూయా. ఫలానా నా సేవకుడు కేరుతు వాగు దగ్గర ఉన్నాడు. తన యొద్దకు వెళ్ళి నువ్వు అనుదినము కూడా ఆహారం ఇమ్మన్నాడు. హల్లెలూయా. అనుదినము కూడా ఆహారం ఇమ్మన్నాడు. ఇప్పుడు అది స్వభావం మార్చుకున్నట్ట కాదా? మార్చుకుంది. అలాగే మనకి ఈ 2025 సంవత్సరంలో ఆయన నూతన స్వభావానికి ఇస్తున్నాడు. హల్లెలూయా. ఏమనండి? నూతన స్వభావాన్ని ఇస్తున్నాడు. ఈ స్వభావము మన ఎలా ఉంది? ఇప్పుడు ఈ 2024 ఉన్న స్వభావం కాదు, ఈ 2025 సంవత్సరంలో నూతన స్వభావాన్ని కలగజేస్తున్నాడు. హల్లెలూయా. ఈ 2024 సంవత్సరంలో ఎవరిని బాధ పెట్టారో ఒకసారి ఆలోచించుకోండి. ఒకవేళ ఎవరినైనా అనలేనటువంటి మాటలు అన్నారేమో, జ్ఞాపకం చేసుకుని నూతన స్వభావాన్ని మనం పొందుకోవాలి. అందుకే అపోస్తలుడైన పౌలు తీతుకు రాసిన పత్రిక కూడా మాట్లాడతారు. చూడండి, తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. 3వ అధ్యాయం 5వ వచనం చదవాలి. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక, చూడండి, మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చెప్పిన, చూడండి, తన కనికరము చెప్పిన. మన అందరము కూడా ఎవరి కనికరముతో ఇక్కడికి వచ్చాము? తన కనికరముతోను. ఆయన కనికరించాడు కనుక, ఆయన కరుణించాడు కనుక ఈ రాత్రికాల సమయంలో ఈ యొక్క 2025 సంవత్సరం మనం అడుగు పెడుతున్నాము. తన కనికరము చెప్పిన పునర్జన్మ సంబంధమైన స్థానము ద్వారా పరిశుద్ధాత్మ మనకు ఎవరు కలగజేశారు? పరిశుద్ధాత్ముడు నూతన స్వభావాన్ని కలగజేశాడు. దేని ద్వారా కలగజేస్తే? పునర్జన్మ సంబంధమైన స్థానము ద్వారా కలగజేశాడు మనకు స్వభావాన్ని. హల్లెలూయా. పునర్జన్మ చదువుకోవాలి, 3వ తరగతి చదువుకున్న నా హాల్ సరిగ్గా రావన్నా కానీ చిరకలేదు నాకు. ఎందుకంటే చదువుతాం పర్లేదు. పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా పరిశుద్ధాత్మ ఎవరు కలగజేశారని ఉంది ఇక్కడ? పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలగజేయడం ద్వారాను మనలను రక్షించెను. మనము ఆయన కృప వలన చూడు, మనం ఆయన కృప వలన నీతిమంతులమని తీర్చబడి నిత్య జీవమును కూర్చిన నిరీక్షణను బట్టి దానికి వారసులు మగుటకై ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించెను. హల్లెలూయా. సమృద్ధిగా అంట, కొరత కాదు. కొరతే లేని కృపతో కాపాడితివి. ఏ కృపతో? కొరత లేదండి ఆయనకి, అసలు కొరత ఏమీ లేదు. కొరతే లేని కృపతో మనందరినీ కాపాడి ఈ 2025 సంవత్సరంలో మనం అడుగుపెట్టాడు. గమనించండి. అందుకే కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు ఎవరికి? దేవునికి తెలియజేయండి. దేవుడు అనుదినము కూడా ఆలకిస్తున్నాడు. ఆయన అనుక్షణము కూడా ఆలకిస్తాడు. ఆయన నూతన స్వభావాన్ని మీకు ఇస్తాడంటే అది కూడా పరిశుద్ధాత్ముడి ద్వారా కలుగుతుంది. ఆ స్వభావం ఎవరి ద్వారా కలుగుతుందని వాక్యం జరుగుతుంది. పరిశుద్ధాత్మ ద్వారా కలుగుతుంది. నా ప్రియమైన సహోదరులారా, ఆ
పరిశుద్ధాత్ముడు మనలో ఎప్పుడైతే ఉంటాడో ఆ నూతన స్వభావాన్ని మనం కలిగి ఉంటాం. ఈ నూతన స్వభావం మనకు కావాలి. ఇప్పుడు నూతన హృదయం కావాలి, నూతన స్వభావం కావాలి. అందుకే అక్షరాజు యవ్వనం వల్ల ఆలోచించండి. దేవుని యొక్క అవునని చెప్పి రాలేనట్టు లేదు. 2000 ఈ రాత్రిక సమయంలో నిర్ణయించుకోండి. దేవా నాకు ఏ మాట పొందని మాట్లాడుతున్నారు అంటే మీరు మాట్లాడండి. 2020 చూడండి, 2007 సంవత్సరంలో ఇదే సంఘానికి నేను ఫస్ట్ అడుగు పెట్టానండి. 2007 సంవత్సరంలో ఒక వాగ్దానం ఇచ్చాడు దేవుడు. ఇప్పుడు కూడా నా దగ్గర ఉంది, కావాలని చూడండి. చీపుడుదామని నేను తీరుతున్నాను దీంట్లో ఉందండి. ఆ వాగ్దానం నేను ఇప్పుడు కూడా నేను చాలా చూడండి. 2007 అప్పుడు పాస్టర్ గారు ఎవరో తెలుసు, సువర్ణరత్నం ఈ సంఘానికి పాస్టర్ గారు ఎవరు తెలిసింది 2007లో సువర్ణరత్నం గారు. దేవుని దగ్గరికి వెళ్ళిపోయింది ఇప్పుడు లేరు. తర్వాత ఆయన తర్వాత మన ఆనందరావు గారు, వారు కూడా దేవుని దగ్గర ఉన్నారు. అప్పుడు ఇచ్చినటువంటి వాగ్దానం ఉండే 2007లో నేను వచ్చిన సంవత్సరం 2006 లాస్ట్లో వచ్చాను. 2007లో ఇచ్చేసిన వాగ్దానం దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం ఏంటిది? నేను నిన్ను ఉన్నత స్థలముల మీద ఎక్కించేది, ఉన్నత స్థలముల మీద ఎక్కించడండి. ఉన్నత స్థలం అంటే ఏంటి? ఇదే ఇక్కడ నిలబెడుతూనే ఉన్నత స్థలం. గమనించండి, మిమ్మల్ని సోదరు మిమ్మల్ని కూడా నిలబెడతాడు. నూతన స్వభావాన్ని ఇచ్చి నూతన స్వభావాన్ని కలగజేసి మిమ్మల్ని కూడా నిలబెట్టబోతాడు దేవుడు. నా మిమ్మల్ని సోదరు ప్రతి విన్నపం కృతజ్ఞతాపూర్వకంగా ఆయనకి తెలియజేయండి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసయ్య వల్ల నాకు అందరికీ కూడా కలుగుతాడు. కొద్ది మాటలు దేవుడికి ఇచ్చిన కాక. ఆమేన్. హల్లెలూయా.